నమస్కారం మీ అందరికీ ప్రాజెక్ట్ పాత్ ఛానల్కి అయితే మీకు స్వాగతం. సో ఇవాళ అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే కవర్ చేయాలి అనుకుంటున్నాను. సో పీవీసీ పైప్ నుంచి పీవీసీ షీట్ ఎలా చేయాలో, అండ్ ఈ హ్యాక్ అయితే చాలా సింపుల్గా అండ్ చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ మిస్ అవ్వకండి. సో ముందుగా మనకి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి పీవీసీ పైప్, ఇది మన మెయిన్ హీరో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ లేకపోతే ఒక హాట్ ఎయిర్ గన్ తీసుకోవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజర్స్ అన్న లేకపోతే హ్యాండ్స్ అన్న కటింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐరన్ బాక్స్ అంటారు కదా, సో ఇది మన పీవీసీ షీట్కి మంచి షేప్ అయితే ఇస్తుంది. అండ్ గ్లౌజెస్. సో సేఫ్టీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్. సో దీనిలో అయితే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్లో మనకి కావాల్సినంత సైజులో మనం పీవీసీ పైప్ అయితే కట్ చేసుకోవాలి. సో నేనైతే దీని సైజ్ అయితే దీని మీద వేసాను. ఒకవేళ మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను మీకు డౌట్ రిప్లై అయితే. పెద్ద పీవీసీ పైప్ నుంచి నాకు కావాల్సినంత మెజర్మెంట్స్ అయితే నేనైతే కట్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే ఇప్పుడు హీట్ చేసి దీని అయితే షీట్ అయితే తయారు చేయాలి. సో తయారు చేయాలంటే మనం అయితే కిచెన్లోకి వెళ్దాము, స్టవ్ మీద చేద్దాము. సో కిచెన్లోకి వెళ్ళాక కలుసుకుంటాను. సో గైస్ నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న పీవీసీ పైప్. సో ఇదైతే నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగిద్దాము. సో జల్దీ స్టవ్ని వెలిగిద్దాము. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించినాక మనమైతే ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. హై పెట్టుకుంటే మనకి పీవీసీ పైప్ హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో బర్న్ అయ్యే ఛాన్సెస్ బి ఉంటాయి. సో మనం ఎంత తక్కువలో పెట్టుకుంటే మనకు అంత మంచిది. సో ఇప్పుడైతే మనం పీవీసీ షీట్ అయితే హీట్ అయితే చేద్దాము స్టవ్ మీద. మీరు ఎంత పేషెన్స్తో ఉంటే మీకు అంత మంచిది. అండ్ ఇప్పుడైతే ప్రాపర్గా అయితే హీట్ చేసేసుకుందాము. అండ్ ఒకటే జాగాలో పెట్టకుండా ముందలకి వెనకాల కంటుండండి. సో దీనివల్ల ఏమవుతుందంటే హీట్ అయితే ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో జల్దీ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను వీడియోని. సో గాయస్ మన పీవీసీ షీట్ అయితే మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో దీన్ని ఇంకా ప్రాపర్గా చేద్దాము. సో గాయస్ ఇప్పుడైతే పీవీసీ షీట్ అయితే చాలా హీట్ అయింది. సో నేనైతే ప్లాయర్స్ అయితే వాడుతున్నాను. సో నా దగ్గర గ్లౌజెస్ అయితే లేవు. సో ఇంకా కొంచెం హీట్ చేసేసుకుందాము. సో మన పీవీసీ షీట్ అయితే మెల్ట్ అయింది. అండ్ ఇప్పుడైతే నా దగ్గర ఎటువంటి ఫ్లాట్ సర్ఫేస్ లేదు. సో అందుకని నేనైతే ఈటింగ్ ప్లేట్ అయితే వాడుతున్నాను. సో ఇప్పుడైతే మనం దీంతోనైతే పర్ఫెక్ట్గా రబ్ చేసాము ప్రెషర్ పెట్టి. సో షీట్ అయితే మంచిగా వస్తుంది. సో నేనైతే రబ్ చేసేసాను. సో షీట్ అయితే చల్లగైంది. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయితే వెలిగించి మళ్ళీ దీన్ని ఇంకా ఫ్లాట్ చేయాలి. కొంచెం బర్న్ అయింది గైస్ బై మిస్టేక్. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయితే వెలిగిస్తాము. అండ్ మెలిగిన పార్ట్ని బి ఫ్లాట్ చేసాము. సో దీన్ని బి ప్లాయర్స్తో బట్టి జల్దీ అయితే ఫ్లాట్ చేసేద్దాము. అండ్ మనం స్టవ్ మీద చేసినప్పుడు అంత పర్ఫెక్ట్ రాదు. సో నెక్స్ట్ స్టెప్లో మీకు షీట్ పర్ఫెక్ట్ వచ్చేందుకు ఒక టిప్ చెప్తాను. అండ్ ఈ షీట్ బి మెల్ట్ అయిపోయింది గైస్ ఈ సైడ్ భిన్నంగా. సో ఇప్పుడు మనం దీన్ని బి ఫ్లాట్ అయితే చేద్దాము ఇప్పుడు. సో లైట్గా బర్న్ అయింది. సో ఇప్పుడు దీన్ని బి ప్లేట్తోనైతే పర్ఫెక్ట్గా చేద్దాము. సో జల్దీ చేసేసి సో గైస్ దీన్ని అయితే రెడీ ఉంది గైస్. సో ఇదైతే ఇంత పర్ఫెక్ట్గా రాలేదు. సో మీరు చూసినట్టు సో కొంచెం బర్న్ అయింది. లైట్ తీసుకోండి గైస్, అది బై మిస్టేక్ వల్ల అయింది. సో ఒకటే జాగాలో ఎక్కువసేపు పెట్టకండి ఒకవేళ మీరు చేస్తుంటే. సో ఇప్పుడైతే మనం పీవీసీ షీట్ అయితే రెడీ. అండ్ ఇప్పుడు మనం దీన్ని అయితే ఇంకా పర్ఫెక్ట్ చేయాలి. సో మనమైతే ఇప్పుడు నా బెంచ్ కాడికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు అయితే దీనికైతే ఐరన్ అయితే చేద్దాము. సో ఇంకా పర్ఫెక్ట్ కాలేదు, మీరు ఈ సైడ్స్ చూడొచ్చు. సో ఒకవేళ దీనికి పర్ఫెక్ట్ చేయాలంటే ఐరనింగ్ చేయాలి. అండ్ బై ద వే గైస్ మీరు ఐరనింగ్ చేసేటప్పుడు పీవీసీ షీట్ అయితే మెల్ట్ అవుతుంది. సో దాని గురించి మీరైతే ఒక న్యూస్ పేపర్ వాడచ్చు. నేనైతే ఓల్డ్ న్యూస్ పేపర్ వాడుతున్నాను. సో ఐరన్ని కరెక్ట్ టెంపరేచర్లో సెట్ చేసేసుకుందాము. అండ్ ఎప్పుడైతే మనం న్యూస్ పేపర్తోనైతే జల్దీ ఫ్లాట్ చేద్దాము. సో దీనికైతే చాలా టైం తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ కొంచెం పేషెన్స్ ఉండాలి, లేకపోతే
డైరెక్ట్ పీవీసీ షీట్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ న్యూస్ పేపర్వి లెటర్స్ అయితే దీని మీద ప్రింట్ అవుతాయి. సో దాని గురించి అయితే భయపడకండి. వీటిని ఒక వాటర్లో హాఫ్ అన్ అవర్ పెడితే వెళ్ళిపోతాయి గాయస్. సో ఇప్పుడైతే మనమైతే ఐరన్ అయితే చేసేసుకుందాము. సో కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేయండి ఎప్పుడైతే మీరు ఐరన్ అయితే వేసుకుంటున్నారో. సో గైస్ నేనైతే ఐరన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ నా పీవీసీ షీట్ అయితే రెడీ. A few moments later. సో మన పీవీసీ షీట్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇది చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. సో మీరు చూసినట్టు ఇంత పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇక్కడ పేపర్స్ కనిపిస్తుంది, ఇట్లా వాటర్ వేస్తే మాత్రం ఇవి వెళ్ళిపోతాయి. సో ఇదైతే పీవీసీ షీట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఏమైనా మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రాజెక్ట్ పాత్. అండ్ ఈరోజు ఒకటి చెప్పాలి గైస్, గివ్ అవే. సో ఇందాక నేనైతే డ్రిల్లింగ్ మిషన్ గివ్ అవే అయితే ఇస్తున్నాను. సో మీకైతే ఒక 6 digit కోడ్ అయితే ఇది ఇస్తాను. 6 digit 7 digit కోడ్ ఉంటుంది గైస్. ఆ కోడ్ అయితే మీకు ఇక్కడ కింద ఉంటుంది. సో దాంట్లో ఒక 3 digits అయితే మిస్సింగ్ ఉంటాయి. సో ఆ 3 digits మీరు పజిల్తో కనుక్కొని కరెక్ట్ కమెంట్ చేసిన వాళ్ళకి డ్రిల్లింగ్ మిషన్ అయితే కొరియర్ చేస్తాను గైస్. అండ్ మీరు ఎప్పుడైతే మీరు కమెంట్ పెడతారో కమెంట్ పెట్టే కంటే కింద ముందు మీ జీమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పే విధంగా ఒకవేళ మీరు జీమెయిల్ ఐడి ఇవ్వలేరు అనుకో మేము కాంటాక్ట్ అవ్వలేము. సో అండ్ మీరు జీమెయిల్ ఐడి ఇవ్వండి. ఇంకోటి మీరు జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత జీమెయిల్ ఐడిని చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీరు కరెక్ట్ చేస్తే మీకు మాత్రం 100% వస్తుంది గైస్. అండ్ ఇంకోటి ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకే సో డ్రిల్లింగ్ మిషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి మన డ్రిల్లింగ్ మిషన్. సో ఇదైతే కాదు ఇంకోటి కొత్తది. సో ఇదైతే నేను ఇప్పుడు చేసి వాడుతున్నాను. ఎవరైతే కరెక్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళ గురించి ఇంకోటి తయారు చేశాను. సో ఎవరికైతే ఇది కావాలనుకున్నారో కింద కనిపిస్తున్న కోడ్లోకి వెళ్ళి 3 digits అయితే కనుక్కొని చెప్పండి. అది ఒక పజిల్ గైస్. ఇది ప్రాజెక్ట్ పాత్లోనే ఉంటుంది. సో జల్దీ చెప్పండి, మీకైతే డ్రిల్లింగ్ మిషన్ 100% అయితే వస్తుంది. అండ్ ఇవాళ ఈ వీడియోకి ఇంతే గైస్. కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.